వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దేవి ప్రసాద్ గారు, రాజకీయ విశ్లేషకులు విజయానంద్ గారు మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇవాళ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు. అయితే కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చింది గుండు సున్నా అంటూ గుండు సున్నా పైన నిన్న సమర బేరీ సాగించింది రాష్ట్ర అసెంబ్లీలో. సో నిన్న ప్రభుత్వం ఏకగ్రీవ తీర్మానం చేసింది జరిగినటువంటి అన్యాయం పట్ల. అయితే మోడీ అంటే భయం ఎందుకు రేవంత్ రెడ్డి అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూటి ప్రశ్న వేశారు ముఖ్యమంత్రికి. కేసీఆర్ పేరెత్తకుంటే ముఖ్యమంత్రికి బతుకుదెరువు లేదా? సీఎం మంత్రులు ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ధర్నాకు కూర్చోండి, మేము సపోర్టుగా నిలుస్తాం, తద్వారా కేంద్రం పైన ఒత్తిడి పెంచుదామంటూ నిన్న కేటీఆర్ ఒక సవాల్ చేశారు, ఒక సూచన కూడా చేశారు. ఎస్ దేవిప్రసాద్ గారు, సమర బేరీ నిన్న ఎట్లా సాగింది? రాష్ట్రానికి రావాల్సినటువంటి బడ్జెట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాల్సినటువంటి అవసరం ఉంది? ఒక ఏకగ్రీవ తీర్మానం చేస్తే సరిపోతుందా, లేదంటే కేటీఆర్ గారు సూచించినట్టుగా ఢిల్లీలో మొత్తం మంత్రివర్గం సహా ముఖ్యమంత్రి అందరూ కూడా ధర్నా చేస్తే బాగుంటుందా? గుడ్ మార్నింగ్ రాజేష్ గారు, వీక్షకులకు శుభోదయం. అంటే ప్రధానంగా నిన్న మొన్న జరిగినటువంటి ప్రత్యేకంగా నిన్న జరిగినటువంటి చర్చ చూస్తూ ఉంటే 8+8 అంటే బీజేపీకి 8 సీట్లు, కాంగ్రెస్కి 8 సీట్లు ఇస్తే తెలంగాణకి ఇచ్చింది 0, గుండు 0 అనేటువంటిది చాలా విస్తృతమైనటువంటి ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ ప్లస్ బీజేపీ =0 అని వస్తూ ఉంది. మోదీ, రాహుల్, బండి సంజయ్ ప్లస్ కిషన్ రెడ్డి =0. అంటే మొత్తానికి తెలంగాణకి బడ్జెట్లో వచ్చింది గుండు 0 అనేటువంటి విషయం ఇవాళ తెలంగాణ ప్రజలకు అర్థమైంది. 8+8 కాస్త 8-8 అయినట్టు. 8+8 0, 2 జాతీయ పార్టీలు 0, 2 ఇద్దరు పెద్ద నాయకులు 0, 2 కేంద్ర మంత్రులు 0. అంటే మొత్తానికి చూస్తే ఏంటంటే తెలంగాణ ప్రజల్ని వంచి మోసం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవైపు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి 6 గ్యారంటీల అమలు పేరు మీద అసలు ఏ ఒక్క హామీ కూడా అమలు చేయక ప్రజల్లో పూర్తిగా వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భంలో ఈ బడ్జెట్ను ఆసరాగా చేసుకొని ఈ బడ్జెట్లో విస్తృతమైనటువంటి చర్చ పెట్టి ఆ సమస్యలన్నీ కూడా దాటవేయాలని చేసినటువంటి కుట్రల్ని నిన్న బీఆర్ఎస్ పార్టీ గట్టిగా ఎదుర్కొని ప్రజల పక్షం నిలిచి నిన్న నిలదీసినటువంటి సందర్భాన్ని చూసాం. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా తెలంగాణ పదమే లేకుండా బడ్జెట్లో ఊసే లేకుండా చేసినటువంటి ఒక కుటిల ప్రయత్నం. అంటే విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు కానీ, ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి అంశాలు కానీ ఏవి లేవు. ఒకవైపు ఏమో నితీష్ కుమార్ సీట్లు సంపాదించుకొని, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు సీట్లు సంపాదించుకొని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ రాష్ట్రాలకు పద్దులు తెచ్చుకోగలిగారు. కానీ తెలంగాణకు ఇదేం వైఖరి అనేటువంటి ప్రశ్న నిన్న సర్వత్రా కూడా వ్యాపించినటువంటి అంశం మనకు తెలుసు. గతంలో ఏం చెప్పిండ్రు రాజేష్ గారు, ఇదే కాంగ్రెస్ నాయకులందరూ కూడా కేసీఆర్ గారి మంత్రివర్గం మోదీ గారిని కలుస్తలేరు, కలవకపోవడం వల్లనే, సంబంధాలు లేకపోవడం వల్లే తెలంగాణకేమి రాలేదని చెప్పారు. కానీ 21 సార్లు 18 నుంచి 20 సార్లు కలిసినటువంటి రేవంత్ రెడ్డి సాధించింది ఏంది అంటే మళ్ళీ గుండు 0. అంటే వీళ్ళు రేవంత్ రెడ్డి ఎంత ప్రజల్ని భ్రమింపజేసేటువంటి ప్రయత్నం చేసిందంటే, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులను మేము నిత్యం కలుస్తున్నాం, డెఫినెట్గా ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది అనేటువంటి ఒక భావనని ప్రజల్లో కల్పించేటువంటి, భ్రమలు కలిగించేటువంటి అదే ప్రస్తావించారు కేటీఆర్ గారు. 10 ఏళ్ళు మేము ఇదే మొత్తుకున్నాము, కేంద్రం నుంచి తెలంగాణకు పూర్తి వివక్ష వస్తుందని, ఇవాళ కాంగ్రెస్కి తత్వం బోధపడింది అనేది. అంతే కదా రాజేష్ గారు, కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని సరైనటువంటి రీతిలో ఆవిష్కరించాలని, కేంద్ర రాష్ట్ర సంబంధాలు బాగుండాలని, 2 పార్టీల మధ్య విభిన్నమైనటువంటి భావజాల వ్యతిరేక విధానాలు ఉన్నప్పటికీ కూడా కలిసి పనిచేసి తెలంగాణ ప్రజలకు తీసుకురావాలని అనేక సందర్భాల్లో మనం కేంద్రానికి మద్దతు ఇచ్చినాం. కానీ ఏమి ఇవ్వలేదనేటువంటి విషయం అర్థమైనాక డెఫినెట్గా సమరానికే దూకినటువంటి విషయం మనకు అందరికి కూడా తెలుసు. కాబట్టి నిన్న అసెంబ్లీలో ఇలా దాన్ని విపరీతంగా నిన్న ఏం చేసిన వాళ్ళు, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలన్నీ పక్కకు పోవాలి. నిరుద్యోగ సమస్య కావచ్చు, ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి సమస్య కావచ్చు, 6 గ్యారంటీల సమస్య కావచ్చు, ఏది లేవనెత్తినా సరైనటువంటి సమాధానాలు రానటువంటి పరిస్థితి చూసాం. కాబట్టి ఈ బీజేపీ వైఖరి నిన్న ఈ రాష్ట్రానికి ఏమైనా మా వల్ల లాభం కావాలని 8 మంది ఎన్నికైనటువంటి 2 మంత్రులు ఇలా ఈ రాష్ట్రానికి ఇస్తే మీ ఏమిచ్చిరని అడిగితే జవాబు లేనటువంటి సందర్భాన్ని నిన్న చూసాం. కాబట్టి ఈ తీర్మానం అందుకే బీఆర్ఎస్ పార్టీ మీరు తీర్మానం చేయండి, కేంద్రానికి పంపండి,
పంపితే మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం, మీరు దీక్ష చేయండి అని చెప్పి నిన్న స్టేట్ అవేగా మన వైపు నుండి వచ్చినటువంటి దాన్ని Right, okay. వాళ్ళు రకరకాలుగా వాడేటువంటి ప్రయత్నం చేస్తే దాన్ని సమర్థవంతంగా నిన్న కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మన ఛేదించి నిన్న ప్రజల పక్షం అంటే ఎట్లా ఉంటుందో బీఆర్ఎస్ పార్టీ అని నిన్న అసెంబ్లీలో నిరూపించినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. రైట్ విజయానంద్ గారు, లోక్సభలో బీఆర్ఎస్ ప్రాతినిధ్యం లేకపోవడం వల్లే వాళ్ళ రాష్ట్రానికి ఇంత అన్యాయం జరిగింది. సో కేవలం అసెంబ్లీలో తీర్మానం చేయడం సరిపోదు, ఏకగ్రీవ తీర్మానం చేయడం సరిపోదు, ఢిల్లీకి వెళ్ళండి, ముఖ్యమంత్రి సహా అంత మంత్రివర్గం మొత్తం అక్కడ జంతర్ మంతర్ దగ్గర దీక్ష కూర్చోండి, దానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ సపోర్ట్ చేస్తున్నది కేటీఆర్ గారు చెప్పినటువంటి ఒక ప్రతిపాదన. సో దానికి కూడా మళ్ళీ ముఖ్యమంత్రి వేరే రకంగా మాట్లాడడం అనేది మనం చూసాం. సో రుణమాఫీ అంటే హరీష్ రావు దీక్ష చేయమంటారు, లేకపోతే నిరుద్యోగుల సమస్య అంటే నన్ను కేటీఆర్ గారిని దీక్ష చేయమంటారు తప్పించి సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం అన్ని ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ కూడా పక్కకు పెట్టి దృష్టి మరల్చేందుకు ఈ రకమైన ప్రయత్నాలు చేస్తుందనేది కేటీఆర్ గారు చేసినటువంటి ఒక ఆరోపణ, విమర్శ. గుడ్ మార్నింగ్ దేవి ప్రసాద్ గారికి, మీకు వీక్షకులందరికీ. వాస్తవంగా ఈ విషయాన్ని తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నము ఎక్కువగా జరుగుతున్న మాట నిజం. తర్వాత అసెంబ్లీ తీర్మానం నిన్న ప్రవేశపెట్టి ప్రయత్నంలో విషయాన్నంతా పక్కదోవ పట్టించి ఒక రోజంతా రాష్ట్ర సంబంధమైనటువంటి సమస్యలన్నిటి చర్చకు రాకుండా చాలా చాకచక్యంగా ప్రయత్నం చేసే ఒక అది కొనసాగింది. దానివల్ల ఏమవుతుందంటే ఇంకొకటి మీరు ఇంతకుముందు అన్నట్టుగా మన ప్రాతినిధ్యం లేకపోతే పార్లమెంట్ లో ఏం జరుగుతుందో ఇవాళ రాష్ట్ర ప్రజలు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నటువంటి పరిస్థితి. జాతీయ పార్టీలే పార్లమెంట్ లో ఉండాలి అనేటువంటి ఒక తప్పుడు ప్రచారం బాగా దేశంలో ఉన్నది. కానీ వాస్తవంగా ఈ దేశంలో జరుగుతున్నటువంటి పార్లమెంటరీ పరిపాలనా పద్ధతులలో స్థానిక ప్రభుత్వాల ప్రాతినిధ్యం అంటే ఏవైతే ప్రాంతీయ పార్టీల ప్రాతినిధ్యం ఉన్నటువంటి రాష్ట్రాలకు మాత్రమే కేంద్రం నుంచి ప్రయోజనం జరుగుతుంది సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత. కనుక ఏ రాష్ట్రం నుంచి అయితే అక్కడ ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయో ఇవాళ బడ్జెట్ లో వాళ్ళకి కేటాయింపులు అనేటివి ఎక్కువ ఉన్నాయి. ఈ విషయాన్ని ఎన్నికలప్పుడు ఎంత పెద్ద మొత్తంలో ప్రచారం చేసినా జాతీయ అంశాలను ప్రధానంగా చేసి ఇక్కడ టిఆర్ఎస్ కు అక్కడ ఏం ప్రాధాన్యత ఉంటది, ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం లేదు అక్కడ ప్రభుత్వం లేదని చెప్పి దాన్ని ప్రచారం చేస్తే కొంత ప్రజానికం కూడా దాన్ని నమ్మిరు. కానీ ఇవాళ ఏం జరిగింది, కనీసం ఒక 5-8 మంది 4 సభ్యులున్నా ఇవాళ తెలంగాణకంటూ ఒక గొంతు ఉండేది, అది ఇవాళ మనం కోల్పోయినాము. దాని ప్రభావము మొత్తం తెలంగాణ మీద చాలా పెద్ద మొత్తంలో పడుతుంది. ఇవాళ అది ఆ బడ్జెట్ ను ఎదుర్కొంటుంది. రెండోది, అసెంబ్లీలో జరిగినటువంటి చర్చలో కూడా దురదృష్టం ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాలకి అంత భంగం వాటిల్లి అంత నష్టం చేసి అంత వివక్ష ప్రదర్శించినటువంటి కేంద్ర ప్రభుత్వం మీద జరగాల్సినటువంటి దాడంతా రాజకీయాల కోసం ఉపయోగించి ప్రతిపక్షం మీద చేసిన దాడిగా మనకి కనబడ్డది. ఇప్పుడు వాస్తవంగా నిన్న జరిగిన చర్చలో కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే అసెంబ్లీలో తీర్మానం చేయడం ఎందుకు, ఇది కేవలము ఇక్కడ ఉన్న ముఖ్యమైన అంశాలను పక్కదో పట్టించడం అని చెప్తూ ఏం చెప్పినారంటే అసలు ఇది కేంద్రంలో జరగాల్సినటువంటి నిరసన. ఓకే, అసెంబ్లీలో తీర్మానం చేసినప్పటికీ ఖచ్చితంగా ఢిల్లీ వేదికగా దీని మీద చాలా తీవ్రమైన నిరసన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక తెలంగాణే కాదు, పంజాబ్ లో ఉన్నటువంటి ఎంపీలు కూడా మొన్న పార్లమెంట్ ముందట ధర్నా చేసినారు. అయితే జాతీయ పార్టీగా అసలు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఇట్లా బీజేపీతర రాష్ట్రాలకు కానీ లేదా ఒక స్పెసిఫిక్ గా వాళ్ళు ఎంచుకున్న రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయింపులు చేయడము, కొన్నిటి మీద వివక్ష చూపడం మీద అసలు ఏం స్టాండ్ తీసుకోదా వాళ్ళు. రైట్ విజయానంద్ గారు, ప్రధాని బడేబాయ్ అని పిలిచినా కూడా ఉపయోగం జరగలేదు, యాచిస్తే రాదు శాసిస్తేనే వస్తుంది, ఇది కేటీఆర్ గారు చెప్పినటువంటి మాట. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా శాసించాల్సినటువంటి పద్ధతిని ఎట్లా ఎంచుకోవాలి? అక్కడ ఢిల్లీలో కూర్చుంటే క్యాబినెట్ ఢిల్లీలో దీక్ష కూర్చుంటే రాహుల్ గాంధీ వచ్చి కూర్చోవలసి వస్తుంది కదా. రాహుల్ గాంధీ వచ్చి కూర్చొని దేశవ్యాప్తంగా ఒక తెలంగాణ కోసమే కాదు దేశవ్యాప్తంగా ఇట్లా మీరు వివక్ష కొనసాగించకూడదు. ఆయా ప్రభుత్వాల నుంచి ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణ దేశానికి విపరీతమైనటువంటి మనకు జిఎస్టీ రూపంలో పన్నుల రూపంలో ఎక్కువ డబ్బులు కడుతున్నటువంటి రాష్ట్రం. మనకు బడ్జెట్ కేటాయింపుల్లో 0 చేసుకుంటే ఇక్కడ అసెంబ్లీలో మనం ఎంత మొత్తుకుంటే వచ్చేది ఏముందండి? ఢిల్లీలో ఖచ్చితంగా కేబినెట్ దీక్ష చేయాలా,
టీఆర్ఎస్ కూడా తప్పకుండా దానికి మద్దతు ఇవ్వాలా. ఇలా రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజకీయాలు పక్కన పెట్టి అందరూ ఏకమై గట్టిగా పనిచేయాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపికైన బీజేపీ ఎమ్మెల్యేలు కూడా దీనిలో పాల్గొనాలి అవసరమైతే. ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా దీనిలో జాతీయ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో అధికారంలో పార్టీ జాతీయ నాయకత్వాన్ని కూడా అందులో ఇన్వాల్వ్ చేయాలి. ఇలా రాష్ట్ర ప్రయోజనాలు చాలా ముఖ్యం కనుక అది జరగాల్సినటువంటి అవసరం. రైట్, ఓకే. దేవిప్రసాద్, రాష్ట్ర ప్రభుత్వంగా అనేక హామీలు జనానికి ఇచ్చి ఉంది. సో ఆ హామీలన్నీ అమలు చేయాలంటే డెఫినెట్గా కేంద్రం నుంచి సహకారం ఉండాలి. మరి ఇప్పుడు ఆ కేంద్ర సహకారం లేకుండా హామీలు ఎట్లా అమలు చేస్తారు? కాబట్టి డెఫినెట్గా ఒక జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వంగా ఎటువంటి ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఒక్కసారి మనం చరిత్రను మననం చేసుకుంటే రాజేష్ గారు, గతంలో కేంద్ర ప్రభుత్వం ఇట్లనే వివరించింది. మనకి ఏ ఒక్క రూపాయి ఇవ్వలేదు. మిషన్ భగీరథకు ₹1 డబ్బు ఇవ్వలేదు. కాకతీయ మిషన్కు నీతి ఆయోగ్ రికమెండ్ చేసిన డబ్బులు ఇవ్వలేదు. తర్వాత ఒక జాతీయ ప్రాజెక్టు ప్రకటించలేదు. రావలసినటువంటి ఏ ప్రత్యేక నిధులు ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజలకు సంబంధించినటువంటి ఏ సంక్షేమ పథకం, అభివృద్ధి పథకం ఆగొద్దనేటువంటి అంశం మీద అనేక ఇబ్బందులు వచ్చిన, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా వాటిని అన్నింటినీ కూడా కొనసాగించినటువంటి నేపథ్యాన్ని చూసినాం. ఎన్నడూ మనం రైతు బీమా ఆపలేదు, రైతు బంద్ ఆపలేదు, విద్యుత్కు సంబంధించినటువంటి అంశాలు ఆపలేదు. అంటే ఒక దార్శనికుడు పరిపాలకుడుగా ఉంటే ఏమేమి జరగానో తెలంగాణ కేసీఆర్ రూపంలో ఆవిష్కరించింది అనేటువంటి విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇవాళ ఏం చెప్తా ఉన్నారు? ఏదైనా అమలు చేయమంటే మాకు అప్పులు ఉన్నాయి, ఏదైనా అమలు చేయమంటే మాకు డబ్బు లేదు, ఏదైనా అమలు చేయమంటే కేంద్రం నుంచి రాలేదు అనేటువంటి నెపం వేసి పూర్తిగా ప్రేక్షక పాత్ర వహిస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఇవాళ ఏ ఒక్క పథకం కూడా సరైనటువంటి రీతిలో అమలు కానటువంటి నేపథ్యాన్ని చూసాం. రుణమాఫీ చేస్తాం 2 లక్షలు ఏకకాలంలో అని చెప్పి ప్రజలకు చెప్పి ఇవాళ మోసం చేసి ₹1,00,000 కూడా ఎంతమందికి రుణం మాఫీ చేసినారో ఇవాళ రోజు పత్రికల్లో వార్తల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇంకా 2 లక్షలు చేయనే లేదు, మేము 31 లక్షల కోట్లు చేసినామని చెప్పి బుకాయించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భాన్ని కూడా చూస్తాం. ఏ ఒక్క హామీ అమలు కానటువంటి నేపథ్యంలో ఇవాళ హామీల జడివానలో ఎక్కడ మునిగిపోయి ప్రజల ముందు ఇలా ఒక దోషిగా నిలబడతామనేటువంటి దాని మీద ఈ ఇష్యూను పెద్ద చేసి నిజంగానే కేంద్రం మోసం చేసింది. మోదీకి వ్యతిరేకంగా పోరాడదాం, మీరు రాహుల్ గాంధీ అడుగుమనండి, తెలంగాణకి ఏం రాలేదు, మేము అందరం కూడా వచ్చి కూర్చుండమని చెప్పిన తర్వాత కూడా ఇలా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరు అనేక అనుమానాలకు తావిస్తుంది అనేటువంటి విషయం వాస్తవం. అంటే సభ నుంచి ఒక ఏకగ్రీవ తీర్మానం చేస్తే సరిపోదు, అది ఆ స్థాయికి ఇప్పుడు ఏకగ్రీవ తీర్మానం చాలా చేసినాము, రిజర్వేషన్ల మీద చేసినాము, మనం ఎన్ని తీర్మానాలు చేసినాము, పోలవరంకి సంబంధించిన ముంపు వాటి మీద చేసినాము, అనేక తీర్మానాలు చేసినప్పటికీ కూడా ఈ దుర్మార్గమైనటువంటి రాజకీయ విధానాలు అవలంబిస్తున్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ ఇవాళ ఏ ఒక్క తెలంగాణ ఆకాంక్షను సరైనటువంటి రీతిలో ఆవిష్కరిస్తలేదు కదా. కాబట్టి ఇదిగా పోరాటం మార్గమే మనకు మిగిలింది. కాబట్టి ఢిల్లీలో పోరాటం చేయాలి. నాడు అట్లా నేడు ఇట్లా ఏంటంటే తెలంగాణ పట్ల కేంద్రం అనుసరిస్తున్నటువంటి ఒక కక్షపూరిత వైఖరికి, పక్షపాత వైఖరి నిరసనగా నాడు సీఎం కేసీఆర్ గారు సమావేశాన్ని, నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టుగా అప్పుడు ప్రకటిస్తే పీసీసీ అధ్యక్ష హోదాలో ఆగస్టు 7న 2022లో నీతి ఆయోగ్ మీటింగ్కు కేసీఆర్ హాజరు కావాలి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధాని ప్రశ్నించేందుకు ఇది మంచి అవకాశం, ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు కేసీఆర్ నీతి ఆయోగ్ మీటింగ్కు వెళ్తానంటే మేమే ప్రత్యేకంగా విమానం ఏర్పాటు చేస్తాం, ఈ మీటింగ్కు కేసీఆర్ హాజరు కాకపోతే ప్రధాని మోడీకి లొంగిపోయినట్టే. ఇది పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు. బట్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా నిన్న ఈ నెల 27న జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం, కేంద్రం తెలంగాణ హక్కులకు భంగం కలిగించింది, నిధుల కేటాయింపుల్లో రాష్ట్రానికి అన్యాయం చేసిందనేది ముఖ్యమంత్రి హోదాలో. ఆ రోజు అట్లా మాట్లాడారు, ఇవాళ ఇట్లా మాట్లాడారు. ఎందుకనేది ఇవాళ చర్చ జరుగుతోంది. ఎస్ దేవిప్రసాద్ గారు, ఆ రోజు ముఖ్యమంత్రి పీసీసీ హోదాలో అలాగా, ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో ఇలాగా మాట్లాడడం. రాజేష్ గారు, ఆ రోజు నీతి ఆయోగ్ ఒక సంస్థ పెడుతున్నాం, ప్రణాళిక సంఘానికి ఒక ప్రత్యామ్నాయంగా మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయని చెప్పి అందరం కూడా అనుకున్నాం. కానీ జరిగింది ఏంది? నీతి ఆయోగ్ రికమెండ్ చేసినా కూడా మన మిషన్ భగీరథకు కావచ్చు, కాకతీయ మిషన్ కావచ్చు, ఇతర అనేక పథకాలకు వాళ్ళకు రికమెండ్ చేసినా కూడా ₹1 కూడా ఇవ్వనటువంటి పరిస్థితిని చూసినాం. అందుకే కేసీఆర్ గారు నీతి ఆయోగ్ వల్ల వచ్చే లాభం లేదు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు చాలా దుర్మార్గపూరితమైనటువంటి విధానాలు ఉన్నాయి, ఇవి తెలంగాణకు సరి అయినటువంటి న్యాయం చేస్తలేవు, ఫెడరల్ స్ఫూర్తిని చంపేస్తున్నాయి, కాబట్టి ఈ సమావేశాన్ని నేను బహిష్కరిస్తున్నా అంటే ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి గారు కేంద్ర రాష్ట్ర సంబంధాలు తెగిపోతున్నాయి, మీరు పోకపోవడం వల్లే తెలంగాణ అంత అన్యాయం అయిపోతుంది, విభజన చట్టం హామీలు అమలైతలేవు, మీరు కలవకపోవడం వల్లే, రెడ్ కార్పెట్ వేయలేకపోవడం వల్లే
వాళ్ళు మనకు రెడ్ కార్పెట్ వేస్తలేరు అని చెప్పింది. ప్రధానికి లొంగిపోయినట్టే అని కూడా అన్నారు. చివరికి మనం లొంగిపోయినట్టు బీజేపీతో అంతర్గత ఒప్పందాలు అనుకుంటామన్నట్టు ఇవన్నీ కూడా చాలా రకరకాలుగా మాట. ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు? ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడుంది? నీతి ఆయోగ్ను బహిష్కరించడం ద్వారా లేదు రాజేష్. నీతి ఆయోగ్ను బహిష్కరించండి, మీరు నిజంగానే నిరసనగా నీతి ఆయోగ్ను బహిష్కరించండి, సంబంధం లేదు. కానీ ఇది పోరాట పటిమని ఎన్నుకోవాలి. ఇలా ఎమ్మెల్యేలు మీ మంత్రులందరూ పోయి మేము వడ్ల సేకరణ చెయ్యకుంటే ఢిల్లీకి పోయి మా ముఖ్యమంత్రితో సహా ఎమ్మెల్యేలం మంత్రులం అందరం కూడా పోయి ఢిల్లీ వీధుల్లో దీక్షలు చేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. మేము ఎక్కడ రాజీ పడలేదు. రైతులు మీరు వడ్లు కొనుగోలు చెయ్యరంటే ఆ రోజు అందరం పోయి కూడా మేము ధర్నాలు చేసినాం. కాబట్టి మీరు ఇవాళ మొత్తం పోయి మీరు ధర్నాలు చేయండి. ఏమనంటే కేసీఆర్ రండి, కేసీఆర్ ధర్నా చేయండి, ఏ సమస్య అడిగితే మీరు ధర్నా చేయండి అన్నారు. కరెంటు పోతే హరీష్ రావు చేయబట్టి కరెంటు పోతుందని చెప్తున్నటువంటి సందర్భాన్ని చూసాం. ఇవాళ కేసీఆర్ దీక్ష కూర్చుంటే ఇవాళ తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి గొప్ప నమ్మకమే రేవంత్ రెడ్డి మనసు నుండి నిన్న వెలువడ్డది. కేసీఆర్ దీక్ష చేస్తేనే తెలంగాణకు న్యాయం జరుగుతుంది, కేసీఆర్ దీక్ష చేస్తేనే తెలంగాణ ప్రయోజనాలకి కేంద్రం దిగొస్తుందని చెప్పి రేవంత్ రెడ్డే తన మనసులోని మాట చెప్పాడు. డెఫినెట్గా చేస్తాం, మీరు కూర్చోండి, మీతో శాత కాకుండా చెప్పండి, కేసీఆర్ గారు దీక్ష చేయమంటే అప్పుడు ఆలోచిస్తాం. కానీ ఇలా ఉన్నది ఎవరు? అధికారంలో ఉన్నది దీక్షలు కొత్తగా కాదు. సమైక్యాంధ్ర పాలనలో కరెంటు కోతలకు నిరసనగా రాజీవ్ రహదారిని దిగ్బంధనం చేసినటువంటి చరిత్ర టీఆర్ఎస్ పార్టీది. ఆ ఒక్కటి కాదు, ఉద్యమంలో మనం చూసినాము, అనేక సందర్భాల్లో దిగ్బంధనాలు చేసినాం, అనేక సందర్భాల్లో ప్రభుత్వాలు ముఖ్యమంత్రి హోదాలోనే ఢిల్లీలో దీక్ష చేశారు. రైతుల సమస్యల కోసం. ఇప్పుడు రాజేష్ గారు దీక్షకు అంబాసిడర్ కేసీఆర్ నిరాహార దీక్ష, అమరణ దీక్ష పెట్టి ఇలా తెలంగాణ సాధించడంలో అటువంటి చరిత్రను ఇలా మననం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఏదో కోదండరామ్ గారి నాయకత్వంలో తెలంగాణ తెచ్చుకున్నాం అనేటువంటి మాట. కేసీఆర్ గారు ఒక రాజకీయపరమైనటువంటి కేసీఆర్ గారు ప్రజా సంఘాలకు నాయకత్వం వహించి అందరినీ ఏకం చేయడంలో కృషి ఉందంటే ఎవరమైనా యాక్సెప్ట్ చేస్తాం. కోదండరామ్ వల్లనే తెలంగాణ వచ్చిందంటే మిగతాలందరి పాత్ర ఏమైంది? కేసీఆర్ గారు అన్ని రాజకీయ పార్టీలను కూడగొట్టి జయశంకర్ గారు 32-38 రాజకీయ పార్టీల దగ్గరికి పోయి వాళ్ళని ఒప్పించి వాళ్ళతో లేఖలు తీసుకొచ్చి అన్ని రాజకీయ పార్టీలు మెడలు వంచి తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీల భవిష్యత్తు శూన్యమవుతుందనే ఒక అనివార్య స్థితిని తెచ్చినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఆనాడు ఉన్నటువంటి ప్రజా సంఘాలు కోదండరామ్ నాయకత్వంలో పనిచేస్తే అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేసి రాజకీయ పార్టీలను అనివార్యతను సృష్టించి ఇలా తెలంగాణ సాధించిన నాయకుని పట్ల మరి అసెంబ్లీలో ఇట్లా మాట్లాడడం ఏ మేరకు సబబు? అంటే కేసీఆర్ చరిత్రను మీరు మాయం చేస్తే చరిత్ర మాయమవుతుందా? కేసీఆర్ జీవించున్నంత వరకు కాదు, తెలంగాణ ఉన్నంత వరకు కేసీఆర్ చరిత్ర ప్రజల గుండెల్లో ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ తెలంగాణ తీసుకురావడానికి చేసినటువంటి ప్రయత్నం, ఉద్యమ చరిత్రను వేరే రకంగా ఆవిష్కరించే ప్రయత్నం ఎందుకు జరుగుతుంది మరి ఇప్పుడు ఈ సమయంలో? అంటే ఈయననేమో ఉద్యమంలో లేడు రాజేష్. రేవంత్ రెడ్డి గారు అంటే ఉద్యమ వ్యతిరేకి. నిన్న మన హరీష్ రావు గారు చెప్పారు, రైఫిల్ పట్టుకొని ఇలా తెలంగాణ ఉద్యమకాలను కాల్చడానికి బయలుదేరినటువంటి నాయకుడు. కాబట్టి తెలంగాణ ఉద్యమం కోసం తన ప్రాణాలే అర్పించినటువంటి కేసీఆర్ చరిత్రను మాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి తెలంగాణ ప్రజానీకం అసెంబ్లీ చూస్తూ ఉంది, అన్ని విషయాలు వాళ్ళ గుండెల్లో ఉన్నాయి, సమయం వచ్చినప్పుడు జవాబు చెప్తారు. రైట్. ఇక నాడు పీసీసీ చీఫ్ హోదాలో సీఎం రేవంత్ రెడ్డి, అప్పుడు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారు, ఇప్పుడు సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారు? ఇది నీతి ఆయోగ్ గురించి. కేసీఆర్ గారు నీతి ఆయోగ్ బహిష్కరిస్తే ఏమన్నారు, ఇవాళ నీతి ఆయోగ్ను బహిష్కరించడం కోసం ఏం మాట్లాడారు ముఖ్యమంత్రి? ఒకసారి మనం చూద్దాం. అందుకే అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వానికి విస్పష్టంగా మా నిరసన తెలుపదలుచుకున్నాం అధ్యక్ష. అందుకే మీ ద్వారా సభ్యుల అనుమతి ద్వారా 27 తారీఖు నాడు ప్రధానమంత్రి నేతృత్వంలో నీతి ఆయోగ్ చైర్మన్ వచ్చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో 27 తారీఖు నాడు నీతి ఆయోగ్ సమావేశం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర హక్కులకు భంగం కలిగించినందుకు, తెలంగాణకు రావాల్సిన నిధులను విడుదల చేయనందుకు, తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వవలసిన అనుమతులు ఇవ్వనందుకు నీతి ఆయోగ్ సమావేశాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బహిష్కరిస్తున్నాము. ఈ బహిష్కరణను సభ మొత్తం ఏకగ్రీవంగా ఆమోదించాలని నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కాండి. హాజరు అవ్వడం ద్వారా ముఖాముఖి నరేంద్ర మోడీ గారిని నిలదీయడానికి బంగారం లాంటి అవకాశం మీకు వచ్చింది. రాష్ట్రానికి 7.5-8 సంవత్సరాల నుంచి రావాల్సిన నిధులు ఎందుకు ఇవ్వలేదో నరేంద్ర మోడీ గారిని నిలదీయండి.
మీరు ఆ సమావేశాన్ని బహిష్కరించడం అంటే నరేంద్ర మోడీ గారికి మీరు లొంగిపోవడమే. మీరు నరేంద్ర మోడీ గారికి లొంగిపోయి వంగిపోతారా, లేకపోతే నరేంద్ర మోడీ గారిని ప్రశ్నించడం ద్వారా రేపటి సమావేశానికి హాజరయ్యి తెలంగాణ ప్రజలు లొంగరు వంగరు సందర్భం వచ్చినప్పుడు నిలబడి కొట్లాడతారని నిరూపించుకుంటారా? దీని మీదనే ఆధారపడి ఉంది. సో అది విజయానంద్ గారు చూశారు కదా, ఇప్పుడు ముఖాముఖి వచ్చే అవకాశాన్ని ఎందుకు కోల్పోవాలనేది నాడు పిసిసి చీఫ్ హోదాలో ప్రశ్నించినటువంటి విషయం మనం చూసాం. సో ఇవాళ ముఖాముఖి మరి ఆ అవకాశాన్ని ఎందుకు జారా విడుచుకుంటున్నట్టు, ఎందుకు నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు ప్రభుత్వం? ఎందుకంటే మొత్తం కాంట్రడిక్షనే ఉంటది, మీరు ప్రతి దానికి కాంట్రడిక్షనే ఉంటది. ముఖ్యంగా పోరాటము ఇప్పుడు చేయాలంటున్న వాళ్ళు ఆనాడు ఏదైతే వడ్లు కొనుగోలు విషయం కావచ్చు, తెలంగాణకు బడ్జెట్ విషయంలో జరుగుతున్న అన్యాయం మీద చేసినటువంటి పోరాటంలో కావచ్చు, ఎక్కడ కూడా ఒక్కనాడు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆనాడు అధికారంలో ఉండి పోరాటం చేస్తున్నటువంటి ప్రభుత్వానికి కానీ పార్టీకి కానీ ఆనాడు వీళ్ళెవరు మద్దతు ఇవ్వలేదు. మద్దతు ఇవ్వకపోగా వీళ్ళు చేస్తున్న ప్రయత్నాలను వెకిలిగా చాలా చిన్నగా చేసి మాట్లాడి ప్రతి దానిలో ఒక తప్పు వెతికి ప్రయత్నం చేసినారు. తర్వాత ఇందాక మీరు అంటున్నట్టుగా దీక్ష మీద కూడా ప్రతిసారి ఇక్కడ మనం రెండు అంశాలు చూడాలి. ఎక్కువ సార్లు బాగా వెకిలితనం చేసి చిన్నగా చేసి మాట్లాడుతున్న అంశాలు తెలంగాణ ప్రజానీకం అందరూ కూడా, ఉద్యమకారులు, తెలంగాణ రావాలని ఆకాంక్షించిన వాళ్ళందరూ కూడా కొద్దిగా సున్నితంగా ఆలోచించాల్సిన విషయాలు నేను గమనించే చెప్తున్నా. ఒకటి, కేసీఆర్ దీక్షనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒక మూలమలుపు అని అందరికీ తెలుసు గనక దాన్ని చాలా వెకిలితనం చేయాలి లేదా చిన్నగా చేయాలనే ప్రయత్నము మొదటి నుంచి ఎక్కడ ఛాన్స్ దొరికినా వదిలిపెట్టారు. మీరు చూడండి. తర్వాత ఏ పార్టీ అయితే తెలంగాణ ఇవ్వకపోవడానికి ఇవాళ 69 ఉద్యమం నుంచి మొన్నటి ఉద్యమం వరకు వేలాది మంది చనిపోవడానికి కారణమైన ఏ పార్టీ ఉంటుందో ఆ పార్టీ అమరవీరుల మరణాలకు టిఆర్ఎస్ కారణం అని చెప్తా ఉంటది. అదొక విషయం చూడాలి. రెండోది కాళేశ్వరం, ముఖ్యంగా తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నది నీళ్ల కోసం కనుక కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చినప్పుడల్లా కూడా కాళేశ్వరాన్ని చాలా చాలా చిన్నగా చేసి చాలా దాని తప్పు పద్ధతి అని, అది ఈ దేశంలో జరిగిన అత్యంత పెద్ద పొరపాటు అని చెప్పి దాని మీద ఏమాత్రం ప్రజలకి నమ్మకం లేకుండా, లేకుంటే ఆ ప్రయోజనాలు ఇక్కడ ప్రాంత ప్రజలకు అందకుండా చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. ఈ రెండు విషయాలు చాలా సీరియస్ గా చేసుకుంటారు. మీరు చూడండి, మీరు మొత్తం ఇప్పట్లాగా వీడియోలు గమనిస్తే ఈ రెండింటి మీద కూడా చాలా పెద్ద మొత్తంలో దాడి జరుగుతుంది. అంటే ఇది ఎందుకు చేస్తారు ఇట్లాంటి దాడి అంటే, దీని వెనకాల తెలంగాణ పతీత శక్తులు మొదటి నుంచి తెలంగాణ ఏర్పడద్దని చెప్పేటువంటి కోరుకున్న శక్తులు ఏవైతే ఉన్నాయో అవి రెండింటికి తెలంగాణ కోసం కేసీఆర్ కొట్లాడడం ఇబ్బంది, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మింగుడు పడకపోవడం వల్ల ఆయనను వ్యక్తిగతంగా దాడి చేసి ఆయనను హననం చేయాలి వ్యక్తిత్వాన్ని అనేది ఒక పెద్ద కుట్ర. ఒకవేళ తెలంగాణ కష్టపడి తెచ్చుకున్నారు, పోరాటం చేసి సాధించుకున్నారు, కానీ ఆ ప్రయోజనాలన్నా ప్రజలకు అందరూ ఒకటి. ఇది తెలంగాణ వ్యతిరేక శక్తులు చేసేది. తెలంగాణలో ఉన్న వాళ్ళు కూడా కేసీఆర్ అంటే వ్యక్తిగతంగా ద్వేషం పెంచుకున్న వాళ్ళు ఒక గుంపు ఉంది. ఇది వీళ్ళు ఈ తెలంగాణ వ్యతిరేకులని మనం చెప్పాం. వీళ్ళు తెలంగాణ అనుకూలుగానే ఉంటారు, కానీ ఏం చేస్తారంటే తెలంగాణ కేసీఆర్ మీద పెంచుకున్నటువంటి వ్యక్తిగత కక్ష వల్ల తెలంగాణ నష్టపోయినా మంచిదే అనేటువంటి ఒక వైఖరి తీసుకొని ఇవాళ ప్రచారం చేయడం జరుగుతుంది. చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది. ఇప్పుడు రాష్ట్రానికి జరిగిన అతిపెద్ద ప్రమాదంలో భాగం ఇవాళ పార్లమెంట్ లో మెంబర్లు లేకపోవడానికి, ఇవాళ బడ్జెట్ రాకపోవడానికి రకరకాల కారణాలు, ఇవన్నీ కూడా కారణాలే. ఇవాళ పోలవరం గట్టి వేలాది ఎకరాలు ముంపు అయితే నోరు లేని గిరిజనుల గ్రామాలను ముంపు చేస్తుంటే ఒక్కరు ఎక్కడ మాట్లాడతలేరు. దానికి జాతీయ హోదా ఇచ్చి ఇంకా కేంద్ర ప్రభుత్వం కూడా దానికి మద్దతు ఇస్తుంది. కానీ మనం సొంత డబ్బులతో కాళేశ్వరం కట్టుకొని మంచిలు తెచ్చుకుంటే దుఃఖం వస్తుంది. చూడండి మీరు, ఇది చాలా పెద్ద కుట్రపూరితంగా జరుగుతుంది. ఈ అంశాన్ని మనం ఇంకా ప్రజలు చాలా అంటే దాని లోతుల్లోంచి అర్థం చేసుకోవడంలో కొంత ఇబ్బంది అయిందనే విషయాన్ని మనం అంగీకరించాలి. అందుకనే ప్రత్యేకంగా వీళ్ళు కేవలం ఇక్కడ ఇవాళ కూడా కేంద్ర ప్రభుత్వం మీద కంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ మీద దాడి చేయడం వల్ల తెలంగాణకు వచ్చే ప్రయోజనం లేదు. ఇప్పటికైనా ఇమ్మీడియట్ గా కేంద్ర ప్రభుత్వం మీద పోరాట మార్గం ఏంటిదో ప్రకటించాలా. తప్పకుండా అసెంబ్లీ సమావేశంలో లాస్ట్ రోజు ఒక రోజు కేటాయించుకొని
ఒక్క అసెంబ్లీ సమావేశాన్ని ఢిల్లీలో పెట్టని ఇది ఏమైతున్నది? రైట్. మేడిగడ్డకు బీఆర్ఎస్ నేడు రేపు ప్రాజెక్టులు పరిశీలించబోతోంది. ఇవాళ శాసనసభలో బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే అక్కడి నుంచి నేరుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల ప్రతినిధుల బృందం మేడిగడ్డకు బయలుదేరి వెళ్లబోతోంది. ఎస్ దేవిప్రసాద్ గారు, ఎందుకు మేడిగడ్డ టూర్ పెట్టుకుంది బీఆర్ఎస్ పార్టీ? రాజేష్ గారు, ఒక్కటి ఈ మోదీకి సంబంధించి ఇంతకుముందు రేవంత్ రెడ్డి బయట చూసినాక అనిపించింది, రేవంత్ రెడ్డి గారిని ఏం డిమాండ్ చేయాలంటే ఇలా తెలంగాణ ప్రజానీకం అంతా నువ్వు బహిష్కరించడం కాదు, నీ చెప్పిన మాటనే రేపు నీతి ఆయోగ్ సమావేశంలోకి పోయి నరేంద్ర మోడీ వస్తారు, ఆయనకు ఎదురుగా నీ అనర్గళంగా హిందీలో ఇంగ్లీష్లో ప్రసంగించి తెలంగాణకు సంబంధించిన దానిలో గుండు సున్నా ఇచ్చినావు అని చెప్పి అక్కడ ముఖం మీద చెప్పి అన్ని రాష్ట్రాలకు తెలియజేసే విధంగా నిలదీసేటువంటి ఒక సువర్ణ అవకాశం మన రాష్ట్ర ముఖ్యమంత్రికి వచ్చింది. ఆయన గతంలో అన్నాడు కదా, ఇప్పుడు అదే చేయమని చెప్పి బీఆర్ఎస్ పక్షాన్ని డిమాండ్ చేస్తాం. దాన్ని చేజార్చుకోకుండా ఉండండి, మేము అందరం మీకు మద్దతు ఇస్తాం. అదొక్కటే కాదు, చాలా ఉన్నాయి. జాతీయ ప్రాజెక్టుకు హోదాకి ఇమ్మని అడగండి, కాకతీయ మిషన్కు మిషన్ భగీరథ గతంలో ఎగ్గొట్టిన డబ్బులు ఇమ్మని చెప్పండి, మిగతా అన్ని విషయాల్లో మీరు నిలదీయండి, మీ వెంట ఉంటామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. రెండవది మేడిగడ్డ గురించి రాజేష్ గారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టుగా కేసీఆర్ గారు నిర్మించి ఇవాళ కోటి ఎకరాల వరకు మాగాణం చేసినటువంటి సందర్భాన్ని చూసినాం. దానివల్ల నీళ్ళు వచ్చినాయి. ఇవాళ ఒక 3 నెలలు 4 నెలలు ప్రాజెక్టులు నింపలేకపోవడం వల్ల, కాంగ్రెస్ పార్టీ అసమర్థత వల్ల చిన్న రిపేర్లు కూడా చేయకుండా మా మీద కోపంతో, పార్టీ మీద కోపంతో తెలంగాణ రైతాంగాన్ని ఏడిపించినటువంటి సందర్భాన్ని చూసాం. అందుకే చలో మేడిగడ్డ కూడా కేటీఆర్ గారి నాయకత్వంలో పోయినసారి అందరం కూడా మేడిగడ్డ పోయి చూసి ఇది రిపేర్ చేయొచ్చు అని చెప్పేటువంటి విషయాన్ని ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేసాం. ఇప్పుడు కూడా నీటి ప్రవాహం ఉన్నా దాన్ని సమర్థవంతంగా వినియోగించుకొని చేతగాని తనాన్ని ఇప్పటికైనా సరి చేసుకొని తెలంగాణ రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలి అని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ప్రజాప్రతినిధులందరూ కూడా పోయి ఇలా ఒత్తిడి తెచ్చేటువంటి కార్యక్రమం. అంటే మూడవది, ఇలా మేడిగడ్డ కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ప్రభుత్వ ధనంతో నిర్మించినటువంటి ప్రాజెక్టులు, ప్రజల ఆకాంక్షల కోసం నిర్మించినటువంటి ప్రాజెక్టులు, అవి ఒక అన్ని మల్టీపర్పస్గా వినియోగపడేటువంటి ప్రాజెక్టు. దాన్ని సమర్థవంతమైనటువంటి రీతిలో ఉపయోగించుకోవడం వల్లే ఎంత పంట పండిందో మనం అందరం కూడా చూసినాం. భారతదేశంలోనే పంజాబ్ తర్వాత మన రాష్ట్రం అద్భుతమైనటువంటి పంట దిగుబడినిచ్చింది అనేటువంటి విషయం వాస్తవం. దానివల్ల అన్ని ప్రయోజనాలు నెరకూరినాయి. ఇలా తెలంగాణ ప్రజానీకమంతా కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చిన 6 నెలల్లోనే ఎన్ని ఇబ్బందులు పడ్డారో మనం అందరం కూడా చూసినాం. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే మేడిగడ్డకు సంబంధించి నీళ్ళని వచ్చిన ప్రవాహాన్ని సరైనటువంటి రీతిలో ఎత్తిపోసి తెలంగాణ రైతాంగానికి ఉపయోగపడాలని మేము డిమాండ్ చేస్తాం. రైట్. విజయానంద్ గారు, ప్రాజెక్టులో నీళ్లు లేవంటే వేరే విషయం, బట్ నీళ్లలో ప్రాజెక్టులో గోదావరి నీటి ప్రవాహం ఉన్నా కూడా నీటి విడుదల సరిగా చేయకపోవడం అనేది ఇవాళ దాన్ని ప్రశ్నిస్తూ బీఆర్ఎస్ మేడిగడ్డకు వెళ్ళబోతోంది. ఇవాళ రేపు ప్రాజెక్టులను సందర్శించబోతోంది. సో ఎందుకు నీటి నిర్వహణ సరిగ్గా ప్రభుత్వం చేయలేక చేతులెత్తేసిన పరిస్థితి కనిపిస్తుందా? ఎందుకు సరైనటువంటి ఒక ఆర్గనైజ్డ్గా చేయలేకపోతోంది? కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ఎప్పుడైతే డిజైన్ మార్చి తెలంగాణకు సంబంధించిన నీటి వాటాను పూర్తిగా తెలంగాణకు వాడుకుంటామని కేసీఆర్ గారు ప్రతిపాదించి దీన్ని ఎక్కడైతే ఇప్పుడు మేడిగడ్డ దగ్గర ప్రపోజ్ చేశారో అప్పటి నుంచి కూడా ఇప్పుడు కట్టినాక రిపేర్ వచ్చింది, అది చెడిపోయింది అని చెప్పడం కాదు, అసలు ప్రతిపాదించిన దగ్గర నుంచి కూడా కాళేశ్వరం మీద పెద్ద ఎత్తున దాడి జరుగుతుంది. కాళేశ్వరం ప్రతిపాదనలని వ్యతిరేకించి దానికి కాకుండా చేసినారు. అప్పుడు దేని పేరు మీద ఉద్యమం జరిగిందంటే ముంపు జరగకుండా ప్రాజెక్టు కట్టాలని కొత్త తీసుకొచ్చారు. ప్రపంచం లెక్కర్లేదు, ముంపు కాకుండా ప్రాజెక్టు కట్టాలి, ముంపు బాధితులు అది కావద్దని మరి అసాధ్యం చేసి దాన్ని ఎస్టీ పరిస్థితుల్లో కాకుండా అడ్డుకోవడం కోసం రకరకాల రూపాలలో కాళేశ్వరం ప్రాజెక్టు మీద మొదటి నుంచి చాలా పెద్ద ఎత్తున దాడి జరుగుతుంది. అయితే ఇవాళ బీఆర్ఎస్ కరెక్ట్ స్టెప్ తీసుకుంటున్నట్టు బీఆర్ఎస్ సంగతి ఏంది, లేదా కాళేశ్వరాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి శక్తుల సంగతి ఏందో వీళ్ళు ఇట్లా నిరంతరం దీన్ని ఇట్లా ప్రచారంలో పెడితేనే ప్రజలకు స్పష్టత వస్తుంది. ఇవాళ వాళ్ళు అక్కడికి వచ్చి చూసినప్పుడు ఆ ప్రాజెక్ట్ లో ఎంత ఫ్లో పోతున్నది, ఇవాళ గేట్లు వేయకుండా పంపులతో లిఫ్ట్ చేయవచ్చు, అంత నీటి ఫ్లో ఉంది అక్కడ. కానీ ఇప్పుడు మనకి ప్రస్తుతం ఉన్న వాటర్ చెరువులలో నిండుతుంది, పైన కూడా బ్యారేజెస్ లో వాటర్ ఉంది. కాబట్టి ఇప్పుడు అవసరం ఉండదు. జనరల్ గా మనం అది బ్యారేజ్ ఎందుకు కట్టుకుంటామో, ఎప్పుడైతే రేపు ఫ్యూచర్ లో నీటి ఎద్దడి ఉంటుందో అప్పుడు ఫిల్ఫిల్ చేయడానికి కట్టుకుంటాము. కాబట్టి అది ఖచ్చితంగా ఆ ప్రాజెక్టు ఇప్పుడు బీఆర్ఎస్ వాదన ఎట్లా కనబడుతుంది వాళ్ళ టూర్ అనేది అంటే అది
వాస్తవంగా అది ఏం చెడిపోలేదు, వీళ్ళు ప్రచారం చేసినట్టుగా అదేమి మొత్తము సర్వనాశనం అయిపోలేదు, పైసలన్నీ నీళ్ల పాలు ఏం కాలేదు, అది అద్భుతంగా ఇంకా గట్టిగా నిలబడి ఉంది, ఎంత నీటి ఫ్లో పోతున్నా అది బాగానే ఉంది అని ప్రజలకి మళ్ళొకసారి తెలియజేయడే ఉద్దేశంతో చేస్తున్నట్టు కనబడుతుంది. కంక్లూడింగ్ వర్డ్ దేవిప్రసాద్ గారు. రాజేష్ గారు, భవిష్యత్తులో భూసేకరణ జరగాలన్నా, ప్రాజెక్టులు నిర్మించాలన్నా కొద్ది అసాధ్యమయ్యేటువంటి పని అని గ్రహించి కేసీఆర్ గారు కృష్ణా అలాగే గోదావరి పరివాహక ప్రాంతంలో నీటిని ఒడిసిపెట్టాలి, ప్రాజెక్టులు కట్టాలనేటువంటి ఒక శీఘ్రతరం ఆలోచించి భవిష్యత్తు తెలంగాణ ప్రజలు ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ రైతాంగానికి కాదు, భవిష్యత్తులో కూడా ఎటువంటి ఇబ్బందులు కావద్దని కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు, మల్లెల సాగర్, రంగనాయక సాగర్ చాలా అద్భుతమైనటువంటి ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది. కాబట్టి ఆ నిర్మాణాన్ని కడుతున్నప్పటి నుంచే శాపనార్థాలు పెడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అయిపోయినాక కాదు, మొదటి నుంచి కూడా కేసీఆర్ గారు ఏం చేసినా అది ప్రజల గుండెలో నిలిచిపోతుంది, అది ఒక ఐకాన్ లాగా దేశవ్యాప్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా పేరు వస్తుందని అప్పటి నుంచి ఇటువంటి ప్రయత్నమే చేస్తున్నారు. ఇక ముంపు లేకుండా ప్రాజెక్టులు కట్టాలి, ఎట్లా కడతారు? ఆకాశంలో కట్టేటువంటి ఏదైనా టెక్నాలజీ అభివృద్ధి చెందితే తప్ప భూమి మీద కట్టాలంటే భూసేకరణ జరగాలి, ముంపు జరగాల్సిందే, నీళ్లున్న దగ్గరనే ప్రాజెక్టు కట్టాలి. మరి ఎట్లా కడతారో అదేమైనా టెక్నాలజీ రేవంత్ రెడ్డి తెస్తే డెఫినెట్గా దాన్ని స్వీకరిద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ విజయానంద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ దేవి ప్రసాద్ గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.